హలో అండి, నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఎంత వైరల్ అవుతున్న చికెన్ మిరియాల రసం అయితే ట్రై చేశాను. అయితే నాకైతే బాగానే ఉంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఇంకా మిరియాలు, ఇవన్నీ ఇంకా దాంట్లో అయితే చెక్క లవంగాయ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని చల్లారబెట్టినాక మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా బాగా వేయించేసుకోవాలి. లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా వేయించేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని దాంట్లోనైతే నేను వండుకుంటున్నాను. దాంట్లోకి అయితే ఒక గంటి ఆయిల్ వేసుకొని అది కూడా వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. అయితే నేనైతే ముందుగానే చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, లైట్గా కొంచెం కారం వేసి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది అయితే దాంట్లో వేసేసి వేయించేసుకుందాము. ఇదైతే మనం కొంచెం హై అండ్ లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకుందాం. దాంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా అయితే ముందుగానే నేను టమాటాలు, ఇంకా చింతపండు, కొత్తిమీర వేసుకొని అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లో నుండి రసం అయితే మనం తీసుకోవాలి. మీకు ఇష్టమైతే ఆ పల్పు కూడా ఉంచుకోండి. నేనైతే లైట్గా తీసేస్తున్నాను అనమాట. మేమైతే ఎక్కువ ఉంచుకోము, అందుకనైతే మేమైతే తీసేస్తున్నాం. కొంచెం లైట్గా పల్పు ఉంచుకొని దాంట్లోకి సరిపడా వాటర్, ఎందుకంటే మనం చింతపండు కూడా దాంట్లోనే వేసేసాము. ఇప్పుడైతే మధ్య మధ్యలో చికెన్ తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నేనైతే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అయితే ఇలా వేయించుకున్నాక మనమైతే ముందుగానే వేయించుకొని పెట్టుకున్న మసాలా దినుసులు అయితే పొడి పట్టేసుకుందాము. నేను చెక్క లవంగాయ వేయలేదు, నా దగ్గర లేదు. అందుకనే కొంచెం గరం మసాలా అయితే ఉంటే వేసుకున్నాను. గరం మసాలా వేసుకొని అయితే దీన్ని మనం బరకగా మనమైతే మిక్సీ పట్టేసేసుకున్నాము. ఇలా అయితే బరకగా మిక్సీ పట్టేసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే చికెన్ ఇంకోసారి కలుపుకొని దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా వేయించేసుకున్నాము. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం అయితే ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించేసుకుందాం. ఇప్పుడైతే ఈ పొడి వేసి మనమైతే మిక్సీ పట్టేసుకున్నది వేసి కలుపుకొని సన్నమంట మీద అయితే వేయించేసుకుందాం. చికెన్లో వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ముందుగానే రసం తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రసం అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 10 నిమిషాలు బాగా మరిగించేసుకుందాము. దాంట్లోకి మీకు సరిపడా వాటర్ అయితే పోసుకోండి. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏవైనా చూసుకొని ఈ టైంలో అయితే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఉడికించేసేసుకుందాము. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది, అందుకనే కొంచెం ఉప్పు వేసుకున్నాను. దీన్ని అయితే కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 20 నిమిషాలు అయితే ఉడికించేసుకుందాము. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చూస్తేనే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అందుకని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించేసుకుంటే మన చికెన్ మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది.